అక్రమ కట్టడాలను ఉపేక్షించొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుత్బుల్లాపూర్ దొండిగల్ పురపాలక పరిధిలోనే ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో చిన్నదామర చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి కట్టడాలు కట్టారన్న ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ 3 శాఖల అధికారులు ఆధ్వర్యంలో భారీగా అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపడుతున్నారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కుత్బుల్లాపూర్ దొండిగల్ పురపాలక పరిధిలోని ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో చిన్నదామర చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి కట్టడాలు కట్టారన్న ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ 3 శాఖల అధికారులు ఆధ్వర్యంలో భారీగా అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపడుతున్నారు. ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ అక్రమ కట్టడాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ యాజమాన్యానికి అది చెరువు భూమి అని తెలీదా? ఎస్ ఉమశ్రీ, మనం మామూలుగా చూస్తున్నట్లయితే కూడా హైదరాబాద్ లో మనకు అక్రమ నిర్మాణాలు అనేవి యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇక చెరువులను కబ్జా చేసి ఇష్టానుసారంగా కూడా అపార్ట్మెంట్ల నిర్మాణం, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు కూడా నిర్మిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్రమంగా ఏవైతే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పర్మిషన్లు తీసుకొని వాళ్ళను మేనేజ్ చేసి కూడా ఈ అక్రమ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు దుండిగల్ పరిధిలో ఏదైతే మనకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలను మనం చూసుకున్నట్లయితే కూడా ఏరోనాటికల్ ఎన్క్లేవ్ ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అక్రమ కట్టడాలు అయితే నిర్మించడం జరిగింది. వీటిని కూల్చివేసేందుకు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో చిన్నదామర చెరువును కబ్జా చేసి కూడా మనకి అక్రమ నిర్మాణాలను అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాలతో కూడా వీటిని కూల్చివేయాలని అధికారులు చెప్తున్నారు. అయితే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, లేదంటే కింది స్థాయి అధికారులను వీళ్ళు మేనేజ్ చేసి వీళ్ళకు డబ్బులు ఇచ్చి ఏవైతే పర్మిషన్లు తీసుకొని పర్మిషన్లకి అనుగుణంగా కూడా కాకుండా వాళ్ళు యథేచ్ఛగా కూడా అక్రమ నిర్మాణాలను అయితే చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కలెక్టర్లు ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటి మీద కొరడా జుల్పించి కింది స్థాయి అధికారులకు కూడా దీనికి సంబంధించి ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటిని కూల్చివేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ రోజు మనం చూస్తున్నట్లయితే కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఈ చెరువును కబ్జా చేసి ఏవైతే అక్రమ నిర్మాణాలు కట్టారో వాటిని కూల్చివేసేందుకు కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడికి వెళ్లి కూడా ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అంజుమా, అలాగే పర్మిషన్ ఎలా ఇచ్చారు? పర్మిషన్ కి ముందు కూడా ఒక నిర్మాణం చేపట్టాలి అంటే ఆ ప్లేస్ ని బాగా అబ్జర్వ్ చేసి తర్వాత పర్మిషన్ ఇవ్వాలి ఉంటుంది. మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు వీరికి? ఎస్ ఉమశ్రీ, మనం మామూలుగా చూస్తున్నట్లయితే కూడా ఎవరైతే ఈ బిల్డర్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడు మనం ఈ కాలేజ్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే మనకి ఈ స్థానిక ఎంఆర్ఓలు ఉంటారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని, అంటే వాళ్ళను మేనేజ్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని యథేచ్ఛగా కూడా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. మామూలుగా అయితే మనము ఏదైతే ఇప్పుడు చెరువు స్థలం ఉందో ఆ చెరువులు ఒకప్పుడు మనకి 100 ఎకరాలలో చెరువులను కూడా కబ్జాలు చేసి, అంటే ఇల్లీగల్ పర్మిషన్స్ తీసుకొని వాటిని కబ్జాలు చేసి ఇష్టానుసారంగా కూడా అక్కడ అక్రమ కట్టడాలు అయితే నిర్మిస్తున్నారు. మామూలుగా మనం చూస్తున్నట్లయితే కూడా చెరువు ఎఫ్టీఎల్ నుంచి 90 అడుగుల దూరంలో మనం దాన్ని బఫర్ జోన్ అంటూ ఉంటాము. కానీ ప్రస్తుతం ఏంటంటే వాటన్నింటిని కూడా ఆక్రమించి ఇష్టానుసారంగా అయితే మనకి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ పర్మిషన్ల విషయానికి వస్తే కూడా ఎవరైతే వాళ్ళకి అందుబాటులో ఉన్నారో అధికారులను వాళ్ళను మేనేజ్ చేసి వాళ్ళకి డబ్బుల ఆశ చూపించి, లేదంటే ఇతరత్ర ఆశలు చూపించి వాళ్ళతో బెదిరింపులకు పాల్పడి కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాము, వాళ్ళు అధికారుల అండదండలు, స్థానిక ఎమ్మెల్యేల అండదండలు ఇవన్నీ చూసుకొని కూడా వాళ్ళు పర్మిషన్లు
పర్మిషన్లు తెచ్చుకొని యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకైతే పాల్పడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అయితే ఏవైతే అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ వ్యాప్తంగా లేదంటే చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటి మీద కలెక్టర్లు అయితే సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. కింది స్థాయి అధికారులకు వాటిని కూల్చివేయాలని ఇటు రెవెన్యూ శాఖ అధికారులకు అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనకు ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే MLRIT ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏవైతే అక్రమ కట్టడాలు చేపట్టారో చెరువును కబ్జా చేసి వాటిని కూల్చివేసేందుకు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడికి వెళ్లి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అంజుమా, అలాగే ఏవైతే అక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే కూల్చివేస్తున్నారు, మరి దీనికి సంబంధించి ఆ కాలేజీ యాజమాన్యం రెస్పాండ్ అయిందా? అయితే ప్రస్తుతం సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా అధికారులు అక్కడికి వెళ్ళడము, ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయడము ఇదంతా కూడా జరుగుతుంది. అయితే కాలేజీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్లు తీసుకున్నాం, ఎందుకంటే కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసి పర్మిషన్ తీసుకున్నప్పుడు మీరే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ మీరే ఏ విధంగా కూల్చివేస్తారనే వాగ్వివాదాలు అయితే మనకి చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు కూడా MROని అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఇవన్నీ చూసుకుని కూడా వాళ్ళు ఇల్లీగల్ గా పర్మిషన్లు తెచ్చుకుని వాటిని చూపించి ఆ విధంగా కూడా మేము కట్టడాలు నిర్మించాము. ఎందుకంటే మనకి ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా బిల్డింగ్ నిర్మాణం అంతా జరిగేంత వరకు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించి ఇప్పుడు పూర్తిగా కట్టిన తర్వాత వచ్చి ఏ విధంగా కూల్చివేస్తారు అనే ఆరోపణలు అయితే కాలేజ్ యాజమాన్యం నుంచి కూడా మనకు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అంజుమా.